ముందు తాటికాయ పడితేనే నానా యాగి చేసిన జగన్ వైసీపీ కార్యకర్త తలకాయ కారు కింద పడితే పట్టించుకోలేదు అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి భరించలేక అరాచక శక్తుల్ని పోషించినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే అరాచకాలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉదాహరణ ఒకటే, జగన్మోహన్ రెడ్డి 4 పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో. పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం, అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం. కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అతని విగ్రహం అంటే ఏదో మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటాం, కానీ మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక శోచనీయం. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి 3 వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా తన వాహనం కిందే ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తనకు తెలియలేదంటాడు. ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి? కారులోనే కదా ఉంటాడు. మరి ఆ ఉన్నటువంటి వ్యక్తికి రాయి ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క నుంచి కార్యకర్తలు గోల పెడుతున్నారు, మనిషి చనిపోతాం, మనిషి మీద కారు ఎక్కేసిందని చెప్పేసి దారుణంగా దౌర్జన్యంగా ఎక్కడా కూడా నిర్దాక్షిణ్యంగా కారుని ఆపకుండా వెళ్ళిపోయి తను కార్యక్రమం చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ సింగయ్య అనేటటువంటి వ్యక్తి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. తన కార్యకర్త అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు. అటువంటిది తన కార్యకర్త కారు కింద పడి చనిపోతే దిగి ఎలా ఉందో చూసి హాస్పిటల్కి పంపించుంటే అతను బతికుండేవాడు. ఇంకొక 2 ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండను. ఎంత అమానుషం అంటే అతనికి మరి రూల్ తెలియదా, పరిస్థితులు అర్థం కావా? నాకైతే నేనే ముందు అనేటటువంటి విధానంతో వెళ్ళేటటువంటి స్వభావం కలిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్ని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే అంబులెన్స్ను కూడా గుర్తించకుండా, దారి ఇవ్వకుండా అమానుషంగా ఈ అరాచక శక్తులు వ్యవహరించినటువంటి తీరులో ఒక అమాయక ప్రాణి, చాలా చిన్న వయసు పాపం, అతను చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి అతను చెప్తాడు ఇవాళ, అబ్బాయి నేను 10 లక్షల రూపాయలు ఇచ్చేశాను, నాకు తెలియలేదు అంటే అతను చనిపోయాడని తెలియలేదా? కారు ఎక్కలేదని తెలియలేదా? నీ వెహికల్ కింద పడ్డాడని ఒప్పుకుంటున్నావు. 10 లక్షల రూపాయలు నువ్వు కాంపన్సేషన్ ఇచ్చేస్తే సరిపోయిందా? నీది ఒక్కటే ఉద్దేశం, ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పాలనని ఏదో రకంగా అడ్డుకోవాలనేటటువంటి దురుద్దేశంతో నువ్వు ఈరోజు అరాచక శక్తుల యొక్క ప్రోద్బలంతో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటటువంటి దురాలోచనతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా ఇందులో స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈవేళ నేను ఒకటే కోరుతున్నా,
వివిధ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఈ రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటే అరాచక శక్తులను ప్రోత్సహించేటటువంటి ఈ అరాచక వ్యక్తిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇవాళ కోర్టు సుమోటోగా తీసుకుని ఈ వ్యవహారాన్నింటినీ కూడా పరిశీలన చేసి అతను బెయిల్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజాస్వామ్యవాదులు ఇవాళ గలవెత్తవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి